నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేష్ శ్రీ. నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేయనున్నారు. అంతేకాదు, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు, ఆదిత్య 999. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999ను రూపొందించాలని బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కథ సిద్ధంగా ఉందని, తానే దర్శకత్వం వహిస్తానని గతంలో ప్రకటించారు. అలాగే ఈ చిత్రంలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని తెలిపారు. అయితే పలు కారణాల వల్ల ఆదిత్య 999 ఆలస్యం అవుతూ వస్తోంది. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా ఫుల్ బిజీగా ఉన్న బాలయ్యకు దర్శకుడిగా సినిమా చేసే అంత సమయం దొరకడం అంత తేలిక కాదు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయాలని భావించారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏవో రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్టు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా ఆదిత్య 999 తెరపైకి వచ్చింది. క్రిష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో బాలయ్యతో మోక్షజ్ఞ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట. సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చే కంటే మొదట ఇలా తనతో కలిసి నటిస్తే షూటింగ్ వాతావరణం మోక్షజ్ఞకు అలవాటు అవుతుంది అనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. ఆదిత్య 999ను ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వయంగా తానే దర్శకత్వం వహించాలని బాలయ్య భావించారు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్ర బాధ్యతలను దర్శకుడు క్రిష్కి అప్పగించడం విశేషం. క్రిష్, బాలకృష్ణ గతంలో కలిసి పనిచేశారు. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత కథానాయకుడు, మహానాయకుడు అంటూ 2 భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఇది వీరి కాంబినేషన్లో 4వ సినిమా కానుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కనున్న ఆదిత్య 999ను బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా నిర్మించనుందట. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 2వ సినిమా వేదం ఆర్కా బ్యానర్లోనే రూపొందడం విశేషం. క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఘాటీ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఆదిత్య 999 ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలున్నాయి.